వారానికి ఒక్కసారి ఫుడ్ తింటుంది పొలాల్లో ఉండేది. సో ఏం చేయదన్నమాట, ఇదైతే కార్న్ స్నేకా, కార్న్ తింటదా. దిస్ ఈజ్ రాయల్ పైథాన్ అనమాట, చాలా రాయల్టీగా ఉంటది. అండ్ తినే ఫుడ్ అయితే బ్రో ఇదేం తింటది ఫుడ్, రాట్స్. సో ఎస్పెషల్లీ రాట్స్ తింటుంది. ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్లో అనమాట. అది కూడా పట్టుకుంటాను. గరుడ గరుడ నిజంగానే గరుడ మాదిరిగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదేందయ్యా ఇదేంది ఇదే అనుకుంటున్నారా? ఇది బాల్ పైథాన్, రాయల్ బాల్ పైథాన్, బాల్ పైథాన్, బాల్ పైథాన్, రాయల్ బాల్ పైథాన్. రాయల్ కూడా రాయల్టీగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. కార్న్ స్నేక్ ఏం చేయవు అసలు ఇవి? ఏమన్నావు అంటే అవి నాకడం గానీ అలా చేస్తే అన్న ఇబ్బంది అంటారా? ఏం కాదు, ఎప్పుడు పట్టుకోలేదు, ఒళ్ళు జలదిస్తుంది. అలా సైలెంట్ గా ఉండాలన్నమాట. లోపల ఏమనిపించినా కూడా అంతే, అలా ఉంటే ఏం చేయమన్నమాట. సో ఇది కూడా ఏం చేయదా? ఇది కూడా ఏమన్నా అంటే ఎన్ని పెట్స్ ఇంకా ఇవన్నీ ఇంపోర్టెడ్ వి. పెట్ లాగా మనం ప్యాంపర్ చేసుకొని పెంచుకోవచ్చు. బార్న్ బేబీస్ అప్పటి నుంచి మనం టేమ్ చేసి పెడతాం ఇట్లా. ఓకే, ఇంతకీ దీని పేరేంటి? ఇది కార్న్ స్నేక్. కార్న్ స్నేక్. సో వీటన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి, బయట నుంచి వస్తుంది అని ఇంపోర్ట్ చేసి మనం తెప్పించుకున్నవి అన్ని. ఒకటి సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా ఇట్లా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఏం చేయవు అసలు ఇవన్నీ ఏమన్నా. సో అది కాకుండా నాన్ వెనమస్, కరిచినా ఏముండదు, ఒక టీటీ చేసుకుంటే సరిపోతుంది, వెనం ఉండదు వీటికి. ఇంతకి ఫుడ్ ఏం ఫీడ్ చేస్తారు? ఫుడ్ రాట్స్. ఇది వచ్చి పింకీస్, పుట్టిన బేబీస్ ఉంటాయి కదా రాట్స్, అవి బేస్ చేస్తాం. ఇవి వచ్చి పెద్ద రాట్స్. సో వీక్లీ ఒక రాట్ ఇచ్చేస్తే సరిపోతుంది. క్యూట్ గా స్వీట్ గా ఉంది. కొంచెం భయం వేసినా కూడా అలవాటు పడితే మాత్రం బొమ్మల జంప వదలలేరు అనుకుంటా. బహుశా పొరపాటు నాకితే ఏం కాదు, అది ఏం కాదు. ఆల్రెడీ నాకుతుంది చూడండి అది ఆల్రెడీ. ఓకే అదో ఏం కాదు. సో ఏం కాదండి, అదండి సంగతి. అన్నిటి గురించి అయితే తెలుసుకున్నాం, కానీ వెనక క్యూట్ గా ఆ పక్కన ఉంది, దాని గురించి అయితే తెలుసుకున్నాం. ఇంతకీ ఏంటి దాని పేరు? సన్ కన్యూర్ అండి. సన్ కన్యూర్. సో అది ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బేసిక్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది. సౌత్ ఆఫ్రికా. ఇది ఏవి మనం ఇక్కడ మనం ఏదైతే మనం సేల్ చేస్తున్నామో ఇక్కడ ఇండియా స్పీసీస్ కాదండి, అన్ని ఎగ్జాటిక్ స్పీసీస్. బయట కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం దాన్ని బ్రీడ్ చేసి విత్ లైసెన్స్ కూడా మన దగ్గర పెట్టుకున్నాం. ఇది కస్టమర్ కావాలన్నా కానీ విత్ లైసెన్స్ తోనే మనం ఇస్తాం. ఈ రెండు నాన్ వెజిటేరియన్స్ ఆ రెండు వెజిటేరియన్స్. ఈ రెండు వెజిటేరియన్స్ అంతే. ఓకే, ఓవరాల్ గా అవుట్ ఆఫ్ కంట్రీ, సో ఫారెన్ నుంచి వస్తూ ఉంటాయి ఇక్కడికి. మన చిన్ని పెట్ స్టోర్ లో చిన్నవి అయితే ఉండవు, అన్ని పెద్దవే ఉంటాయి. కాకపోతే చిన్ని అనేది మాత్రమే చిన్న పేరు. ఎనీవే మన నెల్లూరు విఆర్సి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ డాగ్ షోకి వచ్చిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సో ఒక్కసారి వెళ్ళి చిన్ని పెట్ స్టోర్ ని విజిట్ చేయండి. అండ్ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఇది ఒకటి వచ్చి మాగుంటలో ఎట్లా ఉంది అండి, అక్కడ వచ్చి గ్రూమింగ్ మీకు ఫుడ్ దొరుకుతుంది. ఇంకొకటి వచ్చి విఆర్సి క్లాక్ టవర్ పక్కన మనకి ఇక్కడ గ్రౌండ్ పక్కనే ఉంది. ఇక్కడ మీకు ఎగ్జాటిక్ స్పీసెస్ అని ఇక్కడ దొరుకుతుంది. సో లాస్ట్ ఇయర్ అయితే వచ్చాను, బట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ చిన్ని పెట్ స్టోర్ అయితే పర్టికులర్ గా పెట్టలేదండి. లాస్ట్ టైం నేను నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేదు, అంతే తప్ప ఏం లేదు. అంతకు ముందు ఇయర్ మనమే చేసాము డాగ్ షో, బట్ ఈసారి ఈ ఈవెంట్ లో ఇదే హైలైట్. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అదండి సంగతి. ప్రతి సంవత్సరం కెనల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సి గ్రౌండ్స్ లో డాగ్ షో అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా పెట్స్ కి సంబంధించి అన్ని కేటగిరీస్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి చిన్ని పెట్ స్టోర్ అయితే బాగా హైలైట్ అయింది. ఈ డాగ్ షోకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్స్ మన నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా చాలా సుదీర ప్రాంతాల నుంచి కూడా, దగ్గర విజయవాడ నుంచి కూడా వస్తుంటాయి. డాగ్ షో అనగానే చాలా మంది చార్లీ ట్రిపుల్స్ అండ్ మూవీ లాగా గేమ్స్ పెడతారు అనుకోవచ్చు, బట్ డాగ్ ఉండే హైట్, వెయిట్, హెల్త్ని బట్టి ప్రైజెస్ ఇస్తారు. డాగ్స్ మాత్రం అరివేర భయంకరంగా ఉన్నాయి. కండ పట్టుకొని పెరిగిందంటే బొంబోళ జంబే దిబిడే. కొన్ని డాగ్స్ని కూడా పరిచయం చేస్తాను, సరదాగా అలా ఇంట్రాక్ట్ అయిపోతాం. రండి. ఇంతకీ బ్రీడ్ ఏంటి? ఎంత ఏజ్? ఎంత? 1 year 7 months. సైబీరియన్ హస్కీ. ఎంత లైఫ్ స్పాన్ దీనికి? ఒక 10 years పైన. చలి ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతుంది అంటారు, నిజమే? అవును. అలాంటప్పుడు ఇంట్లో ఏసీ ఖచ్చితంగా ఉండాలి. అవును. ఉందా? ఉంది. మెయింటైన్ చేయాల్సిందే, తప్పదు. ఏసీ ఫ్యాన్ లేకుండా ఉండలేదు. మరి ఇలాంటి హాట్ వెదర్ అది నెల్లూరులో చిన్నప్పటి నుంచి పెరిచాము కాబట్టి కొంచెం అలవాటు చేసుకుంది లైట్ గా. ఫ్రెండ్లీ అంటే కోపం వస్తే అగ్రెసివ్ అయిపోద్ది మళ్ళీ. మొత్తానికి కదండి సంగతి. మీరు కూడా ఈ డాగ్ షోకి వచ్చుంటే మాత్రం జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.